తాతయ్యకి నమస్తే. ఏపీలో జగన్ ఓడిపోవడానికి మందుబాబులు కూడా ఒక కారణమట. తెలుపగలవు. తెలపడానికి నా దగ్గర ఏటి ఉందరా? మందుబాబుల సంగతి వీడికి ఎలా చెప్పవు? ఆడి చస్తే ఏటి, తింటే ఏటి, తినకపోతే ఏటి, తాగితే ఏటి, తాగకపోతే వీడికి ఎందుకు కొత్త బీరులు తెచ్చేటట? బూమ్ బూమ్ అసలు వెళ్ళి చొప్పుతుంది బూమ్ బూమ్ బకబక అని. ప్రెసిడెంట్ అట, వైస్ ప్రెసిడెంటు. కొత్త కొత్త బాటిల్స్, పాత బాటిల్కి బాగా అలవాటు పడిపోయారు. ఈడేదో కొత్త 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 బాటిల్ తెచ్చాడు, దానికి వాళ్ళకి కిక్ ఎక్కలేదు. అందరూ కూడా మా ఊసి నీకెందుకురా అని ఓటుతో జల్లగొట్టారు. తెలిసిపోయింది. మరి ఎప్పుడు అనలే తాగుబోతాడు ఊసేస్తాడు జగన్. అలాగే ఉద్యోగస్తులకి జీతాలు ఫస్ట్ ఇచ్చి వచ్చు కదా, అలాగే ఇవ్వలేదు. మరి ఈ నెలలో కూడా జీతాలు కొంచెం లేట్ అయ్యాయని విన్నాను, డబ్బులు లేక. అప్పుడప్పుడు ఇలాగ అవుతుంటాయి నాయనా ఇలాంటివి అవుతుంటాయి, కొంచెం సర్దిపుచ్చుకోవాలా. అయితే ఒకటి, మందుబాబులు ఊసి పెట్టడం మాత్రం జగన్ చేసిన పొరపాటే. చెంపలు వేసుకొని ఈసారి అలా చేయకూడదు జగన్. తాగితే తాగండి, మంచి మంచి కంపెనీలు, వాళ్ళకి ఇచ్చిన కన్నా మంచి కంపెనీలు. ఇంకా నీకు చేతనైతే డబ్బులు తగ్గించు రేట్లు, అంతే తెప్పిస్తే తాగుముచ్చోళ్ళతో పెట్టుకోకనైనా. తాగడు ఎవడు చెప్పు? మీ పార్టీలో తాగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు 9th క్లాస్ తాగిన గుంటలు తాగేస్తున్నారా? ఆడవాళ్ళు తాగేస్తున్నారా? వీళ్ళు పెద్ద నిషేధం అన్నాడు. ఇప్పుడు నిషేధం పూర్తిగా నిషేధించాడంటే అది లేదు. అందుకని తాగుబోతులందరూ మంచిగా పంపించారు. 175కి 175 అంటే 11 ఇచ్చారు. ఉంటాను.